తీస్తారు వాళ్ళే. కానీ అప్పటిదాకా మరి ఆగాలి కదా. అప్పటిదాకా వీళ్ళు భూ సేకరణ చేస్తామంటున్నారు. సేకరణ ఇవన్నీ కూడా లీగల్ గానే సాధ్యం కాదు. అంటే తీసుకోవచ్చు, డబ్బులు కట్టాలా, దానికి బాండ్లా రచ్చ నడుస్తుంది. ఇదివరకు ఇప్పుడు 2019కి ముందు అన్ని భూములేం తీసుకోలేకపోయింది బాబు గవర్నమెంట్. కోర్టులో కేసులు వేసి ఆపారు. అందుకని ఎంతవరకు రోడ్డు ఉండి మళ్ళీ ఎంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ అక్కడ రోడ్డు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రేపు కూడా అట్లాగే జరుగుతాయి ఇక్కడ కూడా. ఫైనల్ గా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరగడంతో మోడీ సర్కార్ ఎంత ఫెయిల్యూర్ ఎంతవరకు చూడొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా అయితే గనక యాజ్ ఏ జర్నలిస్ట్గా, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా అంతర్జాతీయంగా జరిగిన పరిణామాల వలన అది జరిగింది అన్నదే చెప్తాం, ఫీల్ అవుతాం కూడా. కానీ రాజకీయ పరంగా చూసినప్పుడు ఇదివరకు రూపాయి విలువ పడిపోవడాన్ని, పెట్రోల్ డీజిల్ పెరగడంతో కంట్రోల్ చేయలేకపోతుందని కాంగ్రెస్ విమర్శించాడుగా మోడీ ముఖ్యమంత్రి హోదాలో. ఇప్పుడు కూడా రూపాయి విలువ పడిపోయింది, ధరలు పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఆయన విమర్శకు అర్హుడే. నువ్వు విమర్శించినప్పుడు నిన్ను విమర్శించకూడదంటే ఎట్లాగా? బట్ ఆ రోజునకి ఇలాంటి యుద్ధాలు లేకుండా పెరిగింది, ఇప్పుడు యుద్ధాల కారణంగా పెరిగింది. అదొక్కటి మనం ఎడ్యుకేటెడ్ గా ఆలోచిస్తే అర్థమైంది. అంటే దీన్ని చూసుకునే ఆర్థికంగా పతనం అయిపోతుంది దేశం అని కాంగ్రెస్ చేసే విమర్శ ఎంతవరకు కరెక్ట్? అది అపరిపక్వమైనటువంటిది. ఎందుకంటే ధరలు పెరగడం అన్నటువంటి దాని వల్ల ఎప్పుడు దేశం నాశనం అవుతుంది. ధరలు పెరగడం ఒకటి, రూపాయి విలువ పడిపోవడం అదే అనేది. వాటిట్లో తెలియాల్సిందల్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతుంది సంక్షోభం. కరోనా కారణం సంక్షోభం వచ్చింది. కరోనా తర్వాత ప్రపంచం ఇంతవరకు కోలుకోవాలి. 1 by 1 దెబ్బ పడతానే ఉంది. కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నమైంది. కరోనా ఎండింగ్ టైంలో యుద్ధం బిగిన్ అయిపోయింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. దానివల్ల సంక్షోభం ఫేస్ చేసాం. దాన్ని అలవాటు పడుతుండగా ఇప్పుడు ఈ యుద్ధం ప్రారంభమైపోయింది. ఈ యుద్ధాలు ఆగవు. ఎందుకంటే ప్రతి దేశంలో ఒక అసంతృప్తిని చల్లార్చడానికి యుద్ధం అనేటటువంటిది ఒక వెపన్. ఈ యుద్ధాన్ని చూపెట్టినప్పుడు భావోద్వేగాలు స్టార్ట్ అవుతాయి. అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. అమెరికా చేస్తున్నది కారణం అదే, ఇజ్రాయెల్ చేస్తున్న కారణం అదే, రష్యా చేస్తున్న కారణం అదే, ఉక్రెయిన్ చేస్తున్న కారణం అదే. ప్రజల్ని సంతృప్తి పరచలేరు. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో నాకు అంత తిండి దొరికితే చాలు, నాకు అంత గూడు ఉంటే చాలు,